హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను వాసవి గ్రూప్ సేల్స్ ఆఫీస్లో ఉన్నాను అనమాట. వాసవి నందనం అనే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ సుచిత్ర సర్కిల్లో డెవలప్ చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ జనరల్ మేనేజర్ కిరీటి గారు. హలో అండి. హలో అండి, నమస్కారం. నమస్కారం. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో యూజువల్గా వాసవి నందనం ప్రాజెక్ట్కి వెళ్ళడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు దాన్ని. అసలు సుచిత్ర సర్కిల్ అంటేనే అందరికీ తెలుసు ఫాస్టెస్ట్ గ్రోత్ అండ్ డెవలప్డ్ ఏరియా అది. సో డీటెయిల్స్ ఏంటి, అసలు ప్రాజెక్ట్ ఎన్ని ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు? ప్రాజెక్ట్ టోటల్ 4.18 acres డెవలప్మెంట్ చేస్తున్నాం. ఓకే. అరౌండ్ 420 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి మనకి అక్రాస్ 5 different towers. ఓకే. అండ్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క టవర్? G+10 floors అండి. వావ్, సో సూపర్. అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి G+3 floors విత్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్. అండ్ 65% ఆఫ్ ద స్పేస్ ఇస్ గివెన్ as open space. ఓపెన్ స్పేస్. అండ్ lush greenery, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్. సో అయితే ఫస్ట్ లొకేషన్ గురించి, ఎవరైనా లొకేషన్ అనేది బెస్ట్ చూస్తారు అనమాట, బెస్ట్ లొకేషన్ చూస్తారు. సుచిత్ర సర్కిల్ యొక్క హైలైట్స్ ఏంటి, ఆ లొకేషన్ యొక్క హైలైట్స్ ఏంటి? మీరు ఏ ఇండివిజువల్ అయినా హౌస్ తీసుకునేటప్పుడు బేసికలీ చూసుకునేది వాళ్ళ పిల్లలకి స్కూల్స్ నియర్ బై ఉన్నాయా లేవా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, అండ్ వాళ్ళ వర్క్ లొకేషన్కి ఎంత దూరం ఉంటుంది, అండ్ ఏమైనా పార్క్స్ ఉన్నాయా లేవా దగ్గరలో. సో సుచిత్ర చూసుకుంటే కనుక ద బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ అండ్ అరౌండ్ సుచిత్ర చాలా ఎస్. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లెట్స్ హాస్పిటల్స్ కానీ ఏమన్నా మేజర్ హాస్పిటల్స్కి వెళ్ళాలనుకున్నా కానీ సికింద్రాబాద్ ఏరియాలో యూ కెన్ హార్డ్లీ గో విత్ ఇన్ 20 minutes to సికింద్రాబాద్. అండ్ ఫర్ హైటెక్ సిటీ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ ఆప్ట్, ఐటీ వాళ్ళు ఎవరైతే ఆప్ట్ చేస్తారో సుచిత్రలో పర్చేస్ చేయడానికి, ఇట్ ఈస్ హార్డ్లీ 17 kilometers అవే. సో అరౌండ్ 40-45 minutes డ్రైవ్లో దే కెన్ గో టు హైటెక్ సిటీ అండ్ కమ్ బ్యాక్. సో అయితే మన ప్రాజెక్ట్ నుంచి ఈ కనెక్టివిటీ రోడ్స్ కానీ ఎలా ఉన్నాయి అసలు? మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. సో టువర్డ్స్ సికింద్రాబాద్ కానీ, టువర్డ్స్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ORR కానీ, టువర్డ్స్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, టువర్డ్స్ అదర్ డిఫరెంట్ ఏరియాస్కి ఇట్స్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఓకే. సో యూజువల్గా ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీమియం లగ్జరీ లివింగ్ లైఫ్ స్టైల్ ఉండాలి అని. సో ఎంత ప్రీమియంగా మనం ఈ వాసవి నందనం చూడొచ్చు? It's a beautiful project and it's a small size gated community, 420 apartments toti, wherein we are giving 24 hours security for the initial 2 years. After handover, Vasavi Facilities Management is going to manage that. Okay. Dan tarvata society form chesi vallu maintenance తీసుకుంటారు. Yes, absolutely correct. Okay. And electric fencing, CCTV cameras, multiple security guards, ivanni. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ వస్తే ఏమేమి ఉంటాయి క్లబ్ హౌస్ లో? లైక్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ లో ఫర్ కిడ్స్ దే లాట్ ఆఫ్ కిడ్స్ ఏరియాస్, ఫర్ అడల్ట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, అండ్ ఫర్ fitness enthusiasts there are gyms, yoga stations, for working professionals. ఇవాళ రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కామన్ అయిపోయింది. సో దేర్ ఇస్ అ బిజినెస్ లాంచ్ అవుట్ దేర్. దట్ ఈస్ వెరీ స్పెషల్. అంటే క్లబ్ హౌస్ లో ఒక బిజినెస్ లాంచ్, గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సే సడన్ గా ఏదైనా ఫంక్షన్ ఉండి గెస్ట్స్ అందరూ ఇంటికి వచ్చేస్తే ఇఫ్ దెర్ ఇస్ నాట్ ఎనఫ్ స్పేస్ ఇన్ ద హౌస్ ఫర్ దెమ్ టు స్లీప్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, మనం గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. క్లబ్ హౌస్ లోనే ఉంటాయి, క్లబ్ హౌస్ లోనే ఉంటాయి గెస్ట్ రూమ్స్ కూడా. అండ్ బ్యాంకెట్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్ అవన్నీ కూడా ఉంటాయండి. ఓకే. సో 2 BHK అండ్ 3 BHK రెండు ఉన్నాయా? 2 BHK అండ్ 3 BHK రెండు నందనంలో ఉన్నాయండి. 2 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 1235 SFT. Okay. And we have a wide range, and it 3 BHK ends at 2010 SFT. Oh, 2010 అంటే ఇట్స్ హ్యూజ్, చాలా పెద్దగా వస్తుంది. 3 BHK లో మనకు 1560 ఉంది, 1665 ఉంది, 1675 ఉంది, 1900 SFT ఉంది, 1990 SFT ఉంది, and 2010 మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే చాలా మంది క్లయింట్స్, కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక డౌట్ అడుగుతుంటారు, ఏవైతే అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారో 2 BHK వాళ్ళకి 3 BHK వాళ్ళకి ఒకటే ఉంటాయి అది? లేదండి, అలా ఏం లేదు. 2 BHK వాళ్ళైనా 3 BHK వాళ్ళైనా దే ఆర్ పార్ట్ ఆఫ్ సేమ్ కమ్యూనిటీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కామన్.
కామన్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. అయితే యూజువల్గా వాసవి గ్రూప్ వాళ్ళు ద మెయిన్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఓపెన్ స్పేసెస్ ఎక్కువగా ఇస్తుంటారు. అవునండి. వాసవి నందనంలో ఇందాక మీరు అన్నట్టు 65% ఓపెన్ స్పేస్ ఇచ్చారు కదా, అసలు Correct. ఏమేమి వస్తున్నాయి అందులో? ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, దాంట్లో జాగింగ్ ట్రాక్స్ వస్తాయి, వాకింగ్ ట్రాక్స్ వస్తాయి, దాంట్లో తర్వాత టాట్లెట్ ఏరియాస్, కిడ్స్ ప్లే ఏరియాస్, దాని తర్వాత ఒక చిన్న క్రికెట్ బాక్స్ నెట్ లాగా వస్తుంది. బాక్స్ క్రికెట్ Okay. నెట్ లాంటిది వస్తుంది. సో ఇలా మల్టిపుల్ ప్లాంటేషన్, గ్రీనరీ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. చాలా రైట్ అరౌండ్ ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాం అండి. గ్రీనరీ సో ఎంతవరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది? ఎంత పర్సెంటేజ్? కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 90 to 95% కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు మూవ్ ఇన్ లేకపోతే ఇంకా కొంచెం చేంజెస్? ప్లానింగ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ ఫర్ ఫిట్ అవుట్స్ ఇన్ June 2025. ఓ వెరీ నియర్ యాక్చువల్లీ. వెరీ నియర్. సో లోన్స్ అవైలబిలిటీ ఉందా? ఆ ప్రాసెస్ ఒకవేళ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రాసెస్ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారు? మనకు అన్ని ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉంటాయండి. మనం వెరీ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనం వీల్ రీచ్ అవుట్ టు ఆల్ ద బ్యాంక్స్, వీ టేక్ ప్రాజెక్ట్ అప్రూవల్. సో బ్యాంక్స్ అనేవి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర తీసుకొని they'll give us a project approval letter. Okay. So that when the customer goes in and says that we are applying for loan for this particular flat and in this particular project, ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మొదలే చేసి ఉంటారు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు యాక్సెస్ లోన్స్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ పార్కింగ్ అనేది కూడా మేజర్ ప్రాబ్లం చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో. సో అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఐ నో యూ హ్యావ్ డిజైన్డ్ ఎ వెరీ గుడ్ ప్లాన్. అసలు ఎలా ఉంటుంది పార్కింగ్ బేస్మెంట్స్? పార్కింగ్ మీరు చూస్తుంటే కనుక ఎర్లియర్ దెర్ వాజ్ లాటరీ సిస్టమ్, దెన్ ఆఫ్టర్ దట్ దెర్ వాజ్ బిల్డర్ హూ వాజ్ గివింగ్ ఆల్ ద పార్కింగ్స్ టు ద కస్టమర్. సో పార్షాలిటీ బేస్డ్ ఏమన్నా జరుగుతుందా అని కస్టమర్కి అప్పుడు ఒక డౌట్ ఉంటుందండి. అందుకే 2012-13 నుంచి మార్కెట్లోకి పార్కింగ్ కన్సల్టెంట్స్ అని వచ్చారు. సో దే ప్యూర్లీ డిజైన్ పార్కింగ్ స్లాట్ బేస్డ్ ఆన్ టైమ్. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో 10th floor అతనికి B1కి రావడానికి ఎంత టైం పడుతుందో, 5th floor అతనికి B2 రావడానికి ఎంత టైం పడుతుందో, బేసికలీ ఇలా టైం బేస్డ్ పారామీటర్ వల్ల ప్లాన్ చేస్తున్నారు. ఓకే. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు కాకుండా అలా డిపెండ్స్ అపాన్ ద పారామీటర్. సో ఎన్ని బేస్మెంట్స్ ఉన్నాయి? లైక్ ఇవే 420 యూనిట్స్ కాబట్టి B2, B1 అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఆల్సో ద స్టిల్ట్ ఫ్లోర్ ఇస్ ఆల్సో పార్కింగ్ ఉందండి. పార్కింగ్ ఉంది. సో ఓవరాల్గా అసలు సుచిత్ర సర్కిల్లో ఉన్న వాసవి నందనంలోనే ప్రాజెక్ట్లోనే మనం ఫ్లాట్ తీసుకోవాలి అంటే చూస్తున్న వ్యూవర్స్కి ఏం చెప్తారు? చూసుకున్న వ్యూవర్స్కి లైక్ వి ఆల్రెడీ డిస్కస్డ్ విత్ రెస్పెక్ట్ టు అమ్యూనిటీస్, క్లబ్ హౌస్, range of SFTs from 2 BHK to 3 BHK, wide variety options, and predominantly ఇది రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. మైవన్ కన్స్ట్రక్షన్ కాదు, దిస్ ఇస్ అ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. సో ఏజ్ ఓల్డ్ మెథడ్లో వేరెన్ హీట్ అనేది ఫ్లాట్ లోపలికి వెళ్ళదు, అబ్జర్వ్ అవ్వదు. అండ్ ఇట్ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ కూల్గా ఉండేలా చూసుకుంటుంది. ఓకే. సో ఓవరాల్గా ఇన్ని అమ్యూనిటీస్ ఇంత ప్రీమియంగా ఇస్తున్నారు అంటే ఫస్ట్ డౌట్ వచ్చేది బాబోయ్ చాలా కాస్ట్ ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండవు అని. సో మార్కెట్ ప్రైజే ఇస్తున్నారా లేకపోతే చుట్టుపక్కల ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసిన తర్వాత, ఎందుకంటే అక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, సో వాట్ ఈస్ ద ప్రైజింగ్ రేంజ్ కానీ అఫోర్డబిలిటీ కానీ? ప్రైసింగ్ రేంజ్ మనం ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చుట్టుపక్కల అన్ని ప్రాజెక్ట్స్ నార్మల్గా కాంపిటేటివ్గా ఇస్తున్నాయి. బట్ వాట్ ఆర్ వీ గివింగ్ అనేది చూసుకొని వీ విల్ గో హెడ్ అండ్ సెటప్ ప్రైసింగ్ అని. మనం ఎప్పుడైనా కాంపిటేటివ్గా ఉంటాం మార్కెట్లో. అండ్ కరెంట్లీ ఇప్పుడు ఇక్కడ అరౌండ్ 5,899 ప్లస్ మనం చెప్తున్నాము. ఓకే. సో ఫైనల్లీ వాసవి నందనం ఇస్ అ బెస్ట్ ప్లేస్ టు లివ్. ఇందాక కిరీటి గారు చెప్పినట్టు ప్రీమియం లగ్జరీ లివింగ్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కిరీటి గారు. థ్యాంక్ యూ అండి. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అడగండి. థ్యాంక్ యూ.